అధ్యాయము 9. నేను డబ్బుతో మునిగిపోతున్నాను. ప్రపంచమంతటా నేను వ్రాసిన ఇతర పుస్తకాలను విపరీతంగా కొని చదువుతున్నారు. ప్రతి పుస్తకం అమ్మకం పైన పబ్లిషర్ ద్వారా డబ్బు నా వద్దకు ప్రవహిస్తోంది. నేను విమానాలను అదుపు చేయగలను నేను అనుకుంటున్నాను. అయితే ధనం నన్ను ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ ధనం నన్ను నాశనం చేయదు కదా. పామ్ ఫ్రెండ్స్ తన ఆఫీసు కిటికీ నుండి బయటకు చేయి ఊపాడు. ఎండ వేడిమికి అతని టేబుల్పై ఉన్న సమాచారాలు వేడెక్కుతున్నాయి. నీకోసం నేను దీనిని అదుపు చేస్తాను రిచార్డ్. ఇక్కడే సమస్య లేదు. నీవు కనుక నన్ను అలా చేయమని కోరితే నేను చేస్తాను. అతను తన 5 ఫీట్లపై 1 అంగుళం ఎత్తున్న శరీరాన్ని నిలబెట్టి చెప్తున్నాడు. అతని తల వెంట్రుకలు గడ్డము ఎరుపు రంగు నుండి తెలుపు రంగులోకి చాలా సంవత్సరాల నుండి మారుతున్నాయి. అతనికెంతో తెలుసునన్న భావాన్ని కానుకగా కలిగిన పొట్టివాడిగా మార్చుతున్నాయి. నేను పత్రికలకు వ్రాసే రోజుల నుండి అతను నా స్నేహితుడు, ఎడిటర్గా ఉండేవాడు. ఇప్పుడు పెట్టుబడుల మార్గదర్శకుడు. నాకు ఆ మొదటి కథను అందించినప్పటి నుండి అతనంటే నాకు ఇష్టం. మేమిద్దరం కలిసిన ఆ మొదటి రోజు నుండి అతని వ్యాపార ధోరణిలోని సున్నితత్వానికి ప్రశాంతతకి నేను ఆనందిస్తాను. అతన్ని నేను విశ్వసిస్తాను. ఆ నమ్మకాన్ని అతనెన్నడూ వమ్ము చేయలేదు. స్టాన్, నేను చెప్పలేను ఎంత గొప్పగా, నేనన్నాను. అది అలా చేయటం మంచిదే. అయితే డబ్బుతో ఏం చేయాలో నాకు తెలియటం లేదు. కాగితాల పని, పన్నుల విషయాలు, వాటి గురించి నాకేమీ తెలియదు. నాకిష్టం ఉండదు. ఇప్పుడు ఉపయుక్తమైనదే. ఆర్థిక కార్యనిర్వాహకుడిగా అది నీ పని. పూర్తిగా నేను దానికి దూరంగా ఉంటాను. నీవు కనీసం దాన్ని గురించి తెలుసుకోవటానికి కోరుకోవు ఏమిటి రిచర్డ్? నేను అతని పెట్టుబడులు పెట్టే దిశగా చూపుతున్న గ్రాఫులపై దృష్టి నుంచాను. అవి అన్ని గీతలు పైకి సూచిస్తున్నాయి. అవసరం లేదు, నేనన్నాను. మంచిది. నేను తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు అడుగుతాను. లేదా ఎప్పుడైనా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటే నీవు పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటే అయితే దానికంటే ఎక్కువగా నువ్వేమీ చేస్తున్నావో నా బుర్రకు చాలా దూరంగా. నీవలా చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను అతను అన్నాడు. అదేమీ మాయమంత్రం కాదు. అది చాలా సాధారణమైన సాంకేతిక పరిశీలన. వర్తక విపణిలో చాలామంది ప్రజలు వర్తకంలో ఓడిపోతారు. దానికి కారణం విపణిలోని ధరల పెరుగుదలను అనుసరించి పెట్టుబడి పెట్టేందుకు వారి వద్ద అధిక ధనం లేకపోవటం వల్ల. నీవు అంటే మనకు అలాంటి సమస్య లేదు. ఎక్కువ మూలధనాన్ని కలిగి ఉండటంతో మనం జాగ్రత్తగా ఎరుకతో పెట్టుబడి పెట్టవచ్చు. మన లెక్కలకు అనుగుణంగా మనం ధనాన్ని సంపాదించవచ్చు. దాంతో మనం ఇంకా ఎక్కువ విశేషంగా ఉండవచ్చు. మనం వ్యాపార రంగంలోకి ఏదో చక్కగా కనపడే విధంగా తల భుజాలతో ప్రవేశిస్తే మనం ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు అదృష్టం కొద్దీ. ఇంకా మనం ఎక్కువ రోజులు అందులోనే ఉండకూడదు. చాలామంది ప్రజలు అప్పుడు దాన్ని మర్చిపోతారు. అక్కడ కేవలం ఎంత ధనమైనా కొద్ది మాత్రంగా మారిపోతుంది. అతను నవ్వాడు. అప్పుడు గుర్తించాను, నేనింతకు ముందే పోగొట్టుకున్నాను. అతను ఒక గ్రాఫ్ను పట్టుకున్నాడు. ఇప్పుడే ఈ చార్టును తీసుకో. చికాగో వాణిజ్య విభాగంలో ప్లైవుడ్ ధరలు చూడు. నీవు చూడిక్కడ తల భుజాలు మొదలవుతున్నాయి.
హెచ్చరిక ఏంటంటే క్రింద పడిపోవటం గురించి. ఇది పోయిన ఏప్రిల్ది. ఆ దృష్టితో మనం ప్లైవుడ్ అమ్మామనుకో, చాలా ప్లైవుడ్ అమ్మామనుకో, అప్పుడు దాని ధర ఎలా క్రిందికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎక్కువగా కొనాలి. ఎక్కువ ధరలు అమ్మి తక్కువ ధరకు కొనటం, తక్కువ ధరకు కొని ఎక్కువగా అమ్మటం ఒకేలాగే ఉంటుంది. చూడు దాన్ని ఎలా అమ్ముతాం మనం కొనకుండానే ఎలాగ అమ్ముతాం. మనం అమ్మాలంటే ముందు మనం కొనవద్దు, అవసరం లేదు. అతను ప్రశాంతంగా ఒక కళాశాల ప్రొఫెసర్లా వివరించసాగాడు. ఇవి వర్తకంలోని భావి విషయాలు. మనం ముందే వాగ్దానం చేస్తాం, మేము తర్వాత ఈ ధరకి అందిస్తామని. అలా రాబోయే భవిష్యత్తు ముందే తెలియటం వల్ల ఎప్పుడు మన అమ్మాలన్న ప్లైవుడ్ కొనాల్సి ఉంటుంది. లేదా చక్కెర, లేదా రాగి, లేదా మొక్కజొన్న ఏదైనా కానీ చాలా తక్కువ ధరలో కొనాల్సి ఉంటుంది. అప్పుడు మనం తిరిగి పెట్టుబడి పెడతాం. ఇంకా చిత్ర విచిత్రంగా చేస్తాం. అవధులు దాటని పెట్టుబడులు. ఒక అవధులు దాటని పెట్టుబడి పెట్టే వ్యవస్థ, సంఘము పెట్టడం అన్నది మంచి ఉపాయం. నిజానికి వాస్తవంగా చూస్తే అయితే CBT అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. అదొక ప్రదేశంగా, పశ్చిమ తీర వ్యాపార లావాదేవీలుగా మనం చూద్దాం. ఆ లావాదేవీలలో ఒక ఆస్థానాన్ని కొందాం. నీకు బ్రోకర్ ఫీజుగా ఏమీ పోదు. తర్వాత బదులుగా చేయటం, అదుపు చేయటం అనేవి చిన్న కంపెనీలోని దాని విధానాన్ని బట్టి ఉంటుంది. నేను పరిశోధన చేస్తున్నాను, అయితే మన వద్ద ఉన్న ధనంతో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా విపణిలో రక్షితమైన లెక్కల గురించి అది కొంచెం తప్పు జరిగేందుకు కష్టంగా కనిపిస్తోంది. ఆస్కారం లేనట్లుగా నేను అతను చెప్పిన దానికి ఒప్పుకొని వచ్చేశాను. ఎంత విశ్రాంతిగా ఉంది. ఇంకా ఏ మార్గంలోనూ నా ఆర్థిక భవితవ్యం కుప్పకూలదు. పారాచ్యూట్ లాగా స్టాన్ చేసినట్లుగా నేను ఎప్పటికీ ధనాన్ని ఉపయోగించలేను. అందుకు కావలసినంత ఓర్పు లేదు, జ్ఞానమూ సరిపడా లేదు. ఇంకా నా వద్ద అలాంటి దిశానిర్దేశం చేసే పట్టికలు లేవు. అలా నాకు సరిపోయినంత జ్ఞానం లేదని తెలుసుకోవటమే నా బలహీనత ఏమో. ఒక విశ్వాసపాత్రుడైన చిరకాల మిత్రుని కనుగొని అతనికి నా ధనంపై అధికారాన్ని అప్పగించానేమో. 10వ పాఠం. నేను నా స్నేహితురాలు డొన్నా నా కీవెస్ట్కి ఉత్తరంగా ఉన్న సముద్రంలో 30 మైళ్ళ దూరంలో నా ప్రశాంతమైన నావలో ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నాం. డెక్క పైన పడుకుని. ఏ స్త్రీ కూడా నన్ను తన సొంతం చేసుకోలేదు నా జీవితంలో. ఏ స్త్రీ కూడా నన్ను తన సొంతం చేసుకోలేదు నా జీవితంలో. నిదానంగా, ప్రశాంతంగా నేను ఆమెకు ఓపికగా చెప్పాను. ఇంకా నేను కూడా ఎవరిని నా సొంతం చేసుకోలేదు. అది నాకు చాలా ముఖ్యమైనది. నేను ప్రమాణం చేస్తున్నాను, ఎన్నడూ నిన్ను నేను స్వాధీనం చేసుకోలేదు, ఎప్పుడూ అసూయపడలేదు. అది మంచి మార్పు, ఆమె అంది. ఆమె కురులు నల్లగా చిన్నగా ఉన్నాయి. ఆమె పొగాకు రంగు కళ్ళు సూర్యునికి ఎదురుగా మూసుకుని ఉన్నాయి. ఆమె శరీరం బాగా ముదిరిన టేకు చెక్కకు నూనె పెడితే ఎలా మెరుస్తుందో అలా ఉంది. ఉత్తరం వైపున ఎక్కడో ఆమె విడాకులు తీసుకున్న నాటి నుండి చాలామంది పురుషులు అర్థం చేసుకోరు. నేను కోరుకుంటున్నట్లుగా జీవిస్తున్నాను. నేను వారితో ఉంటాను. ఒకవేళ నేను కోరుకున్నట్లయితేనే నేను వెళ్ళిపోతాను. నాకు ఇష్టం లేనట్లయితే అది నిన్ను భయపెట్టదు కదా. ఆమె తన బికినీ స్టాప్స్ను కదిలించింది. మారని రంగు చారను కప్పి ఉంచుతూ. భయమా? అది నన్ను ఆనందపెట్టింది. బంధాలు లేవు, ముడులు లేవు, గొలుసులు లేవు, వాదనలు లేవు, విసుగులు లేవు. హృదయం నుండి ఎలా ఉంటే అలా నేను ఇక్కడ ఉండను. కారణం ఎలా ఉంటే హృదయం నుండి ఎలా ఉంటే అలా నేను ఇక్కడ ఉంటాను. కారణం నేను ఇక్కడ ఉండాలనుకోలేదు, లేదా నేనెక్కడ బంధించబడేవాడిని అయితే కారణం నేను అంతకంటే నీతో ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. నీళ్లు సున్నితంగా ఒడిలోకి నీటిని లాక్కుంటోంది. నీడలకు బదులుగా కాంతివంతమైన వెలుగు ప్రకాశిస్తోంది నావపై. నీవు నాలో ఒక సురక్షితమైన స్నేహితుడిని
ఎందుకంటే నేను నా స్వేచ్ఛను శ్రద్ధగా కాపాడుకుంటాను, నీది కూడా శ్రద్ధగా కాపాడుతాను. నేను చాలా సున్నిత హృదయుణ్ణి. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను తట్టినట్లయితే ఏదైనా చేయి, నీకలా లేనట్లయితే నీవు సున్నితంగా గుసగుసలాడవచ్చు కాదు అని. నేను అమర్యాదగా చొరబడటాన్ని తృణీకరిస్తాను, ఇంకా రహస్యాలు బద్దలవుతాయి. నీవెప్పుడు నాకు సూచన చేసినా నేనుగా ఉంటానని. నీవు ఆ సూచనను పూర్తి చేయకముందే నేను వెళ్ళిపోవటాన్ని కనుగొంటావు. ఆమె తన వైపుకు దొర్లి తన భుజంపై తల పెట్టుకుంది. తన కళ్ళను తెరిచింది. అది ఒక పెళ్ళి అర్జీలాగా వినిపించటం లేదు. రిచర్డ్, నిజంగా అలా లేదు. కృతజ్ఞతలు. నీవు అలాంటివి చాలానే పొందావా? నేను అడిగాను. కొన్ని కూడా ఎక్కువే, ఆమె చెప్పసాగింది. ఒక వివాహం ఎక్కువ. నా సంఘటనలో ఒక వివాహం చాలా. నేను పొందాలనుకున్న దానికంటే ఎక్కువే. కొంతమంది పెళ్ళయ్యాక బాగుంటుందంటారు, నాకు కాదు. నేను నా ముగిసిన వివాహ ఘట్టం గురించి చెప్పాను. ఆమెకు ఆనందాల కాలం కష్టంగా దుఃఖభాజంగా మారడం గూర్చి. నేను సరిగా ఆమె నేర్చిన పాఠాలనే వివాహ విషయంలో నేర్చాను. నేను ఆ నున్నని గాజు టేబుల్ మీదుగా భూమిలోనికి చొచ్చుకుని వచ్చిన సముద్రాన్ని, గాలి వ్యాపకాన్ని పరిశీలించాను. సముద్రము వెచ్చబడిన మంచులాగా మెత్తగా ఉంటుంది. ఎంత సిగ్గుచేటుడన్నా, మనం కొన్నింటిని అసలు ఒప్పుకోము కదా. మేమలాగే ప్రయాణించాం మరో గంట వరకు. గాలి మా నావపై వేస్తూ మా నావను ముందుకు తీసుకొచ్చే వరకు. కాలు నేలపై మోపే సమయానికి మా మధ్య మంచి అవగాహన ఏర్పడింది. కౌగులింతలతో వీడుకోలును, మరోసారి ఎప్పుడో ఒకనాడు మళ్ళీ కలుద్దామన్న ప్రమాణాలతో విడిపోయాం. డొన్నాతో గడిచినట్లుగానే ఆ ఇతర స్త్రీలతో, ప్రతి ఒక్కరితో నా జీవితంలో గడుపుతాను. శ్రేష్టతను గౌరవిస్తూ ఏకాంతం కోసం, పూర్తి స్వతంత్రత కోసం చూస్తాను. జీవితాంతము సున్నితమైన సర్దుబాట్లు ఒంటరితనంపై చేస్తే వారు ప్రశాంతమైన సహేతుకమైన ప్రేమ బంధాలు ప్రేమ లేకుండానే ఉంటాయి. నాకున్న కొంతమంది స్త్రీ స్నేహితులు ఎప్పటికీ వివాహ బంధంలో లేరు. అయితే ఎక్కువ మంది విడాకులు పొందారు. కొంతమంది ఆనందం లేని బంధాల నుండి తమను తాము రక్షించుకునేందుకు పురుషుల చేతిలో క్రూరంగా దెబ్బలు తిన్నవారు. భయంకరమైన ఆ ఒత్తిడిలు వారిని అంతం లేని ఒత్తిడితో లోతుల్లోకి పడిపోయిన వారు. వారి ప్రేమ ఒక దుఃఖభాజనంగా విపరీతార్థం చేసుకోబడింది. ప్రేమ వారి జతగాళ్ళ చేతిలో దాని అర్థాన్ని కోల్పోయి ఒక శూన్యపదంగా మిగిలింది. ఆ జతగాళ్ళు వారికి యజమానులుగా, ప్రేమికుడు కాస్త కటకటాల పాల్చేసే జైలర్లుగా మారారు. నేను ఆలోచించిన దాన్ని తిరిగి చూసుకునేందుకు నా ఆలోచనల్లో నేను వెనక్కు మళ్ళాను. నాకు ఒక విషయం చిక్కుముడిగా తోచింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనే పదం అంతకన్నా ఏమైనా ఎక్కువగా పనిచేస్తోందా? అయితే రిచర్డ్, దానికి ఏమైనా అర్థం ఉందా? నా దగ్గర ఆ క్షణం సమాధానమేమీ లేదు. కొద్ది నెలల తర్వాత సమాధానం వచ్చింది. ఇంకా నాకు ప్రేమపై ఆసక్తి పోయింది. అది ఏదైనా కానీ కాకపోని అలా నేను నా ఆత్మ సహచరి కోసం చూడాలన్న దృక్పథం పోగొట్టుకున్నాను. నిదానంగా దాని స్థానే మరొక ఆలోచన ఆక్రమించింది. పైకి తేలి ఆ ఆలోచన సహేతుకంగా, ఇంకా దోషం లేకుండా చూడాలంటే అవి నా వ్యాపార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మారిపోయాయి. ఒకవేళ సరిగ్గా సరైన జత నేను అనుకున్నాను. ఒక వ్యక్తి ఎవరైతే మన అన్ని అవసరాలలోనూ అన్ని సమయాలలోనూ కలిసి ఉండాలని, ఇంకా ఒకవేళ మనలోని ఒక్క అవసరంలో భేదము తనంతటిదిగా ఉన్నా, అప్పుడు ఏ వ్యక్తి ఎక్కడా సరిగ్గా సరైన జత ఉండరు. ఆ కేవలం నిజమైన ఆత్మ సహచరి కనబడవచ్చు. ఎంతోమంది వేరువేరు వ్యక్తుల్లో నా సరైన స్త్రీ
కొంత భాగాన్ని స్ఫురింపజేసింది. ఈ స్నేహితురాలి జ్ఞానంతో ఆమె హృదయాన్ని పరిగెట్టించే అందం కూడా ఒక భాగంగా కలిగి ఉంది. ఒక భాగంలో ఇతరుల సాహసాన్ని జాగ్రత్త కోసం వేధిస్తుంది. ఈ స్త్రీలెవరూ ఈనాటి వరకు అందుబాటులో లేరు. ఇప్పుడు నా ఆత్మ సహచరి ఇతర శరీరాలలో మెరుపులు చిందిస్తోంది. అంతటా సరిగ్గా ఉండటం కలిగి ఉంటుంది, అందుబాటులో లేదు అనేదాన్ని. రిచర్డ్, ఆ మొత్తం ఆలోచన విలక్షణమైనది. అది ఎప్పటికీ పనిచేయదు. నా అంతరాత్మ అరిచింది అలా. ఇంకా అలాగే అంది. అది దాని నోటి నిండా గుడ్డలు కుక్కబడి ఉంది. రిచర్డ్, ఆ మొత్తం ఆలోచన విలక్షణమైనది. అది ఎప్పటికీ పనిచేయదు. నా అంతరాత్మ అరిచింది అలా. ఇంకా అలాగే అంది. అది దాని నోటి నిండా గుడ్డలు కుక్కబడి ఉంది. నా ఆలోచన ఎలా తప్పో నాకు చూపించు, నేను అడిగాను. చూపించు నాకు, అది ఎక్కడ పనిచేయదో. ఇంకా దాన్ని ఆచరించు. ప్రేమ, పెళ్ళి, ఒప్పందం లాంటి పదాలు వినియోగించకుండా దాన్ని చేయి. నా జీవితాన్ని నా ఇచ్ఛా మాత్రంగా ఎలా నడపాలో దాని గురించి హద్దు. ఇంకా బలవంతంగా నోరు మోయిస్తూ ఉంటే నేను నీకన్నా గట్టిగా అరవగలను. నీకేమి తెలుసు? ఒక సరియైన స్త్రీ ఎంతోమంది స్త్రీల నమూనాలలో ఆమె చేతులు క్రిందికి ఉంచి పోటీలో గెలుస్తుంది. అనంతమైన సంపదలు, దానము వస్తుంటే ఎన్నో విమానాలు నేను కోరుకుంటాను. ఆ సరియైన స్త్రీ మాత్రం నా సొంతం. ఇదే ఆనందం. 11వ లెసన్. అక్కడ ఏ తప్పులు లేవు. సంఘటనలు మనపై మనం వేసుకోవటానికి అశాంతికరమైన ఏ విషయాలు లేవు. అవసరంగా మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉందో, మనం ఏ విధానాలను తీసుకున్నప్పటికీ అవి మనం ఆయా ప్రాంతాలకు మనం చేరుకోవాలని ఎన్నుకున్న చోట్ల చేర్చే అవసరాలుగా ఉంటాయి. నేను నీటిపై తేలిన దగ్గరగా పేర్చిన లవంగ చెక్క బల్లపై నేలపై పడుకున్నాను. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల నుండి ఏ తప్పులు జరగలేదు. ప్రతి సంవత్సరాన్ని నేను జాగ్రత్తగా తయారు చేస్తున్నాను. ఒక్కో దానికి మిలియన్ల నిర్ణయాలు, విమానాలు, ఇంకా వార్తాపత్రికల్లో ముఖాముఖీలు, పడవలు, ప్రయాణాలు, ఇంకా సినిమాలు, వ్యాపార వర్గము, ఇంకా ఉపన్యాసాలు, టెలివిజన్ షోలు, ఇంకా వ్రాతప్రతులు, బ్యాంక్ అకౌంట్లు, ఇంకా భవిష్య ఖజానాలు, కొత్త చిన్న జెట్ విమానంలో పగటిపూట్ల గాల్లో ప్రదర్శనలు, రాత్రిపూట ఎంతోమంది స్త్రీలతో సరస సల్లాపాలు. ప్రతి ఒక్కరూ ప్రేమికులే, కానీ వారిలో ఒక్కరు కూడా ఆమె కాదు. నేను ఒప్పేసుకున్నాను ఆమె ఉండి ఉండదని. అయినా ఆమె నన్ను తన ఊహలతో వెర్రెక్కిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆమె కూడా నేనున్నానని అనుకుంటూ ఉండొచ్చుగా. నా దయ్యం ఆమె నమ్మకాలను కలత పెడుతోందా? ఎక్కడైనా ఒకచోట ఈ క్షణంలో ఆ స్త్రీ 5 విమానాలు లోపల పెట్టే హాంగర్పై నిర్మించిన ఇంట్లో పరిచిన కార్పెట్పై పడుకుని ఉందా? 3 విమానాలు గడ్డి మైదానం పైన, ఇంకా నీటిపై నుండి ఎగిరే విమానం నీటి ప్రవాహం అంచున లంగరవేయబడ్డ ఆ ఇంటిపై అలా పడుకుని ఉందంటావా? నాకు అనుమానం కలిగింది. అయితే అక్కడ ఒక్కటే ఒంటరిగా వార్తా కథనాలు, ఇంకా టీవీ షోల మధ్య ఒంటరిగా తన చుట్టూ ఎంతోమంది ప్రేమికులతో చుట్టబడి, స్నేహితులే తన స్టాఫ్గా, ఏజెంట్లుగా, లాయర్లుగా, మేనేజర్లుగా, అకౌంటెంట్లుగా ఉందంటావా? సాధ్యమేనేమో. ఆమె కార్పెట్ బహుశా వేరే రంగుది కావచ్చు. అయితే మిగిలింది ఆమె ఈ అద్దానికి ఆవలి వైపున ఉండొచ్చు. తనకు కావలసిన సరైన మగవాణ్ణి ఒక 50 మంది నుండి ఎన్నుకునేందుకు ఇప్పుడు ఒంటరిగా ఆలోచిస్తూ నడుస్తుందేమో. నాకు నేనే నవ్వుకున్నాను. ఈ పురాతన విశ్వాసం ఎంత కఠినంగా ఉంది. ఒక ప్రేమలో చనిపోవటం గురించి. క్రింద పచ్చికలో ఒక విమానపు ఇంజిను పనిచేయటం మొదలుపెట్టింది. అది స్లిమ్ ట్విన్ కెస్నాను నడిపిస్తాడు.
దాని సూపర్ ఛార్జర్ కుడివైపుది లీక్ అవుతోంది. రిట్రోఫిట్ సూపర్ ఛార్జర్లు రిట్రోఫిట్ సమస్యలతో ఉంటాయి నేను అనుకున్నాను. అయినప్పుడు మరి ఏది మంచి ఇంజన్గా బిగించాలి అని. అక్కడే మోటార్ గ్లైడర్ రేపైడ్ క్రింద దుమ్మునంతా పోగు చేస్తున్నాయి. రేపైడ్ తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. పొడవుగా ఇంకా దాని ఘోరమైన వేగవంతమైన పనిని మొదలు పెట్టకముందే ఒక చిన్న విమానపు క్యాబిన్ అంత సైజులో దానిని అమ్మేయటం మంచిదేమో. ఇంకా నేను దానిలో సరిపడా ఎగరలేను, ఏమాత్రం ఎగరలేను. సరిపడా అవి నాకు క్రొత్తవి. నా జీవితంలోని అన్ని విషయాలకు మళ్ళీనే నేను ఏం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అది అయిపోయాక ఇంకా తర్వాత యంత్రాలు మనని స్వంతం చేసుకోవటం మొదలు పెడతాయి. లేదు, నేను అనుకుంటున్నాను ఆ పాఠం ఇదేనని. చేతిలో చాలా ఎక్కువ ధనాన్ని కలిగి ఉండటం అన్నది గాజు కత్తిని వరలో ఉంచుకోవటం లాంటిది కాదు. బ్లేడు మొదటగా చాలా జాగ్రత్తగా దాన్ని వాడాలి గురువు. చాలా నిదానంగా నీవు సందేహించాలి అది దేనికోసమా అని. ఆ మరో ఇంజన్ రెంటిపైన పనిచేయటం మొదలుపెట్టింది. నేలపైన చేయాల్సిన పరీక్షలన్నింటినీ విజయవంతంగా చేయబడాలి. ఇంకా అతను దానిని పైకి తీసుకువెళ్ళి గాలిలో పరీక్షించేందుకు నిర్ణయించుకున్నాడు. అతను గాలిలోకి లేచినప్పుడు ఒక గాలి విసురు సంభవించింది ఆ యంత్రం కదిలేటప్పుడు. ఆ తర్వాత ఒక మధురమైన ఇంజన్ గర్జన క్రమంగా తగ్గుతూ ఉన్నది. అతను దానిని రన్వే పైకి తీసుకువెళ్ళటంపై నేను దీనిలో ఏమి నేర్చుకున్నాను? అది నేను రక్షించబడ్డాను. ప్రకటించబడకుండా కొద్దిగా అలా మారకుండానే నేను అనుకున్నాను. నేనప్పుడు నమ్మను. ఇంతకుముందు అది ఎవరైనా ఆసక్తితో నిలిచి ఉంటే నేను ఏమి అనుకుంటున్నానా, ఇంకా ఏమి చెప్తానా, ఇంకా ఏదిగా కనిపిస్తానా అని, నేను ఎక్కడ నివసిస్తానో, నేను నా ధనంతో కాలాన్ని ఎలా గడుపుతానా అని. లేదా అది నాపై పనిచేయదు. అది ఎలాగైనా నన్ను గుహలలోకి వెనక్కు తీసుకువెళ్తుంది. ఎవరైనా కెమెరాలలోకి పేపర్లలోకి ఎక్కవచ్చు నేను అనుకుంటాను. వారు అలా ప్రయత్నించరు. తెలిసినంతవరకు చేయరు. అలా వారు వారిని ఎంచుకుంటారు. మనలాంటి వారిని పరిశీలించి చూసేందుకు ఉదాహరణలుగా వారు మచ్చ తొనకలుగా స్వేచ్ఛగా ఒప్పుకుంటారు. ఇదంతా జీవితంలోని ఒక అద్భుతం. మరొకటి పరిగెడుతున్న ప్రమాదంలోనూ డెక్కును వదిలేయటంలోనూ ఉంటుంది. ఇది దీనివల్ల ఆమె దురదృష్టమును ఎదుర్కోవటమో లేదా ఆమె తెలివితేటలో ప్రశాంతంగా విజయాన్ని అందుకోవటంలో ఇది ఒక గావు కేక. ఇది ఒక మరణం వైపు వేసే గెంతు. ఇది ఒక నవ్వులాట. ప్రతిరోజు ఈ ప్రపంచం ప్రేమికులను కట్టిపడేస్తుంది పరీక్షించేందుకు. ఇంకా మనం శ్రద్ధతో అంకిత భావంతో చూస్తూ ఉంటాం. వేరుగా పోయే దారి లేకపోవటంతో మనం ఎందుకు ఆ పరీక్షలు మనకు ఉదాహరణలు ఎదుర్కొనేందుకు మనమంతా కూడా ఆ పరీక్షలను ఎదుర్కొంటాం కనుక. వారు ప్రేమిస్తారు, వివాహం చేసుకుంటారు, వారు నేర్చుకుంటారు, వారు కొద్దిగా ఇంకా మరలా మొదలు పెడుతూ వారు నాశనం అవుతారు. వారు మనలను చేరవేస్తారు. వారు చేరుకున్న చోటుకి ఒక ఖాళీ ప్రదేశంతో గల కెమెరాలోకి, ఇంకు సిరాలలోకి, రంగులలోకి ఒక పరీక్ష. వారు ఎదుర్కొనేది ఇతరులు ఎదుర్కొనేదే ఏమిటంటే స్వయంగా ప్రముఖులు కావటం. దానికదే. ఇంకా తర్వాత మనం పరిశీలిస్తాం. ఏదో ఒకరోజు ఆ స్థానం మనకి ఒక ప్రత్యేక ప్రశంసలతో వెలిగించబడుతుందని. ఇంకా ఉదాహరణలు ఎప్పటికీ ఆహ్వానితమే. ఏదైనా జరగనియండి. నేను అనుకున్నాను, పశ్చిమ మధ్య ప్రాంతాలలోని విమాన చోదకులకు ఏమిటి? అతను మార్చేస్తాడు. చాలా పట్టుదలతో సామాన్యమైన ఎగరటాన్ని పరుచుకున్న ఆటగాడి ఆటలా. నేను లేచి నా ఖాళీ ఇంట్లో అడ్డంగా నడిచి వంటింట్లో ప్రవేశించాను. అక్కడ మొక్కజొన్న చిప్స్ గిన్నెలో నిదానంగా రంగు మారుతుండటాన్ని చూశాను. వెనక్కి నడిచి బయటి మొత్తాన్ని దృశ్యీకరించే కిటికీ ముందున్న
ఊగే కుర్చీలో కూర్చుని సరోవరంపై నుండి దృష్టి సారించాను దూరంగా. నేను ఒక ఆటగాడిని. అత్యాశ్చర్యకరంగా నేను నా అంతరంగంలో ఏమీ మార్పు చెందలేదు. గట్టిగా పట్టి చూస్తే కొద్ది మాత్రమే మారాను అనుకుంటా. ఎగిరి పడే ఆటగాళ్ళు అందరూ అలా చెప్తారా రిచర్డ్? ఆ పైపర్ కబ్ ఒక సముద్ర విహంగ పాఠశాల నుండి తెచ్చినది. దానితో నిలకడగల నీటిపై దిగటాన్ని సాధన చేయటానికి ఆ పొడవైన నెమ్మదైన అందమైన దాన్ని ఆన్ చేశాను. ఇంకా సున్నితంగా మెరుస్తున్న తెరసా సరోవరాన్ని అంటుకుంది. తర్వాత అడుగు తిరిగి వెనక్కి ఎగరటం. దానికున్న కాంతి ప్రవాహము నాకు చూపించింది ఎలా దాగాలో, ఎక్కడ గొడవలు కట్టాలో ప్రతి ఒక్కటి ఇనుప రేకులతో ఇంకా వరుసలతో కడ్డీలతో ఒక్కచోట లోపల బిగించబడి ఉన్నాయి అని అది చెప్తోందని మీరు నాతో ఎంత దూరం వస్తే అంతగా తెలుస్తుంది. బయటకు వెళ్ళేందుకు గుర్తించగల తమాషా, అవి కెమెరాలు కలిగి లేవు. కెమెరాలు నేల మీద నుండే వస్తాయి. ఇంకా వాటి వెనుక ఆ లెన్సుల వెనుక ముద్దొచ్చే చక్కని మనుషులు ఉంటారు. వారెంతకాలం అందంగా ఉంటారో నేను అంతకాలం అందంగా ఉంటాను. ఇంకా 2 నిమిషాల కాలం. ఆ రోజు ఫ్లోరిడాలో అలా నా గోడ ఎత్తుగా ఉండింది. చాలా వరకు ప్రజలు నన్ను టీవీలలో మాట మంతీల ద్వారా, వార్తాపత్రికల అట్టమీది చిత్రాలుగా, దినదిన పత్రికల మేఘాల ద్వారా ఎగిరినవారు. ఆ దారి పొడుగు ఆ ప్రజలు నేను వారి గౌరవాభిమానాలకు ఎంతగా నోచుకున్నానో, వారి వ్యక్తిగత మర్యాదలలో నుండి ఎంతగా పొందానో ఎవరికీ తెలియదని. నేను నాకొచ్చిన ఉత్తరాలను చూసి ఆశ్చర్యపోయాను. చదువరుల కుటుంబాలు ఎవరు ఆ క్రొత్త ఆలోచనలను కలిగించటాన్ని, నాలో అభిప్రాయాన్ని కలిగించటాన్ని ప్రేమించాను. దానికి నేను గర్వపడ్డాను. అక్కడ ఎంతోమంది ప్రజలు, వారిలో అపరిమితంగా నేర్చుకునే వారు, స్త్రీలు, పురుషులు, ప్రతి వయస్సు వారు, జాతీయులు, అన్ని రకాల అనుభవాలు. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్దదైన కుటుంబం. ప్రక్కనే ఉన్న ఆహ్లాదకరమైన ఉత్తరాలతో ఒక్కసారిగా ఒక క్రొత్తదైన కొన్ని నా ఆలోచనలు వ్రాసాను. అది నన్ను ప్రచురణ చేయించింది. నాకు ధనాన్ని ఇచ్చింది. లేనట్లయితే నీవు నరకంలో తగలబడవు అని. ఆ కుటుంబంతో నేను సంతోషంతో కూడిన వెచ్చని దగ్గరితనాన్ని పొందాను. జవాబిచ్చేందుకు పోస్ట్ కార్డులు పంపేవారు. ఇతరులు ఇంకా కొందరు వ్యతిరేకంగా నాపై బరువైన వ్యాఖ్యలు చేసేవారు. పైనంతా పిడిబాకులతో అంటించి దానితో స్వాగతపు గుడ్డ పేలికలను హఠాత్తుగా తీసి పట్టుకునేవారు. నేను చాలా వ్యక్తిగత ప్రాముఖ్యత గల వ్యక్తిగా నేనెప్పుడు ఆలోచించినంతగా అయ్యాను. అంతకుముందు నాకు నేను తెలివనా, లేదా నేను మారుతున్నానా? చాలా నేను ఒంటరిగా ఇంట్లో ఉండటాన్ని ఎంచుకున్నాను. ఆ రోజు, ఆ నెల, ఇంకా ఆ సంవత్సరాలన్నీ ఆ పెద్ద ఇంట్లో, ఇంకా 9 విమానాలతో, ఇంకా ఆ సాలెగూడుల్లాంటి నిర్ణయాలను తిరిగి నేనెప్పుడు చేయలేదు. నేను నేలపై నుండి గోడలకు వేలాడుతున్న చిత్రపటాలను చూశాను. అక్కడన్నీ విమానాల చిత్రపటాలే నాకు విషయాలుగా ఉన్నాయి. ఒక్క మనిషి చిత్రపటం కూడా లేదు. ఒక్క మనిషి కూడా నాకేమైంది నేను ఉపయోగించాను. నన్ను నేను ఎవరో, అలాగే ఇప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నానా? నేను మెట్ట మీదుగా విమానాలు నిలిపి ఉంటే హ్యాంగర్లోకి నడిచాను. గాలిలో ప్రదర్శనలు చేసే చిన్న విమానాన్ని లాగాను. డోర్ తెరిచి కాక్పిట్లోకి అడుగుపెట్టాను. ఈ విమానంలోనే నేను కేథీని కలిశాను. నేను ఆలోచించాను. భుజాల తొడుగులు, సీటు బెల్టులు చక్కగా ఫిక్స్ చేసుకున్నాను. అన్నింటినీ సరిగ్గా కలిపాను. ఇంజన్ ఆన్ చేశాను. అలాంటి ప్రయాణము పూర్తి చేయలేదు. ఇంకా ఆమె నన్ను వివాహం గురించి తొందర పెడుతోంది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆమెకు వివాహం తీసుకువచ్చే కీడు గురించి చెప్పలేదు. ఎన్నడూ ఆమెకు సరైన జతగా కేవలం
నేనేనని చూపించను లేదు. శూన్యంలోకి నేను అలవాటుగా చేసే హెచ్చరిక. అక్కడంతా ఖాళీ చేయండి అని చెప్పాను. విమానయానాన్ని మొదలుపెట్టే బటన్ను నొక్కాను. నేల నుండి ఎగిరిన అర నిమిషం తర్వాత నేను దొర్లించుకుంటూ విమానాన్ని 2000 ఫీట్లు నిమిషానికి చొప్పున పైకి వెళ్ళసాగాను. గాలి వేగంగా నా హెల్మెట్ను గాగుల్స్ను తాకుతోంది. దాన్ని నేను ఇష్టపడతాను. ఒక చాలా నిదానమైన దొరలింపు. మొదట 16 పాయింట్లు. ఆకాశం స్పష్టంగా ఉంది. రెడీ. ఇప్పుడు ఫ్లోరిడాకు చెందిన ఆకుపచ్చని క్షేత్రం, సరోవరాలు, తటాకాలు ఉద్భవించాయి. అద్భుతంగా, అపరిమితంగా నా కుడివైపున పెద్దగా తిరిగిపోయాయి. ఇంకా విశాలంగా నా తలపై నుండి తిరిగి ఎడమవైపున నిలిచిపోయాయి. స్థాయి అప్పుడు వం వం ఆ భూమి చుట్టూ దృఢమైన 16 కుదుపులతో ఒక హోమరే హెడ్ స్టాల్ను సూటిగా పైకి లాగాను. ఎడమ రాడార్ను నొక్కి సూటిగా క్రిందికి తల క్రిందులుగా విమానాన్ని దూకించాను. ఘనమైన రెక్కల మధ్య తీగలతో గాలి అరిచింది రంధ్రాలు చేస్తూ. ఇంకా సూచికను ముందుకు తోసి 160 mph పై వైపును క్రిందికి తిప్పి పూర్తి చేశాను. నేను నా తలను వెనక్కు తోసి భూమి వైపుగా చూశాను. హఠాత్తుగా పూర్తి వెనక్కు అంటుకుపోయాను. కుడి రాడార్ గట్టిగా ఉండి బిగుసుకుపోవటంతో ఆ చిన్న విమానం గీపెడుతోంది. తన కుడి రెక్కలు పట్టుకుపోవటంతో 2 రౌండ్లు తిరిగాయి. ఆ ఆకాశం పచ్చగా, నేల నీలంగా 2 మెలిపడి ముందుకు తగులుకున్న ఎడమ రాడార్ ఇంకా హోమ్ ఆమె ఆగిపోయింది. రెక్కల స్థాయి తలక్రిందులైంది. ఆ స్నిట్ ఎస్ నన్ను 5 సార్లు సీటులోకి నొక్కేసింది. నా కళ్ళ ముందు కనిపిస్తున్న సొరంగంలో ఒక చిన్న రంధ్రం స్పష్టంగా చుట్టూ బూడిద రంగులో కనిపిస్తోంది. నా సాధనా స్థలం కన్నా 100 ఫీట్ల పైగా. ఒకసారి డైవ్ చేసి ఇంకా తర్వాత మామూలుగా క్రింది స్థాయిలో గాలిలో ప్రదర్శన చేసే ఎత్తులోకి రావాలి. అది నా మనసును క్లియర్ చేసింది. స్పానిష్ గుంపు అరుస్తూ విండ్ స్క్రీన్ వైపు నుండి కనిపిస్తున్నారు. సైప్రస్లోని చిత్తడి నేల పూర్తిగా మిశ్రమంగా దొర్లిపోతోంది. 300 డిగ్రీల సెకండ్కి ఒక్కొక్కటి హెల్మెట్ చుట్టూ. హృదయం ఏకాంతంగా నిలిచిపోయింది. కొద్ది నిమిషాలు నుండి మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. లాస్లీ ప్యారిస్ తన వైపున ప్రశాంతంగా కూర్చుంది. ఆ వాల్నట్ పైన్తో చేసిన చదరంగం బల్లకు ఆవల వైపున నేను నా వైపు కూర్చున్నాను. ఊపిరి బిగించి ఆడవలసి వస్తోంది. క్రితం 9 ఎత్తుల నుండి ఆ గది ప్రశాంతంగా ఉంది. ఆ గుర్రాన్ని కానీ రాణిని కానీ కదిలించామంటే మొత్తం పటాలమంతా మట్టి కట్టుకుపోతుంది. చక్కగా రాజ్యం మూసుకుపోయేందుకు చదరంగం ఆటగాళ్ళు వారి ఎత్తుగడలను ముందే ఊహిస్తూ ప్రయత్నిస్తారు, దానిని ముక్కలు చేసేందుకు. మిస్సెస్ ప్యారిస్ మోసం చేయట్లేదు. నన్ను ఏమార్చాలని చూడటం లేదు. ఆమె కన్నులు విప్పార్చుకుని ఆ చదరంగం బల్ల వైపు సూటిగా చూస్తూ శక్తివంతంగా ఆడుతోంది. నా పలుచని వేళ్లపై నుండే ఆమెను గమనిస్తూ నవ్వాను నేను. ఆమె కేవలం నా బిషప్ను పట్టుకున్నా ఇంకా తర్వాతి ఎత్తులో గుర్రాన్ని పోగొట్టుకుని లేని బలహీనతను కల్పించుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేనామె ముఖాన్ని మొదటిసారిగా చూసినప్పుడు మేము మొదటగా కలిసాము. చాలా ముఖ్యమైన మార్గాల ద్వారా. అంతా కాకతాళీయంగానే. పైకి వెళ్తున్నారా? ఆమె పిలిచింది లాబీ కడ్డంగా పరిగెత్తుకుని వస్తూ ఎలివేటర్ కోసం. అవును, నేను ఎలివేటర్ తలుపు తీసి పట్టుకుని ఉన్నాను ఆమె లోపలికి వచ్చే వరకు. మీరెక్కడికి వెళ్ళాలి అడిగాను. 3వ ఫ్లోర్ ప్లీజ్ ఆమె చెప్పింది. 3? నేనన్నది అదే. ఒక సెకను ఆగి తలుపు మూసుకుంది. నీలి బూడిద రంగు కళ్ళు నా వైపుకు కృతజ్ఞతలు తెలుపుతూ చూశాయి. నీలి బూడిద రంగు కళ్ళు నా వైపుకు కృతజ్ఞతలు తెలుపుతూ చూశాయి. నేను ఆ చూపును పావు సెకను కన్నా తక్కువలోనే పట్టుకున్నాను. ఆమెకు చెప్పాలనిపించింది ఆమె కోసం వేచి ఉండటం నాకు ఆనందమని. ఆ తర్వాత వినయంగా చూపు మళ్లించుకుంది. అతికినట్లుగా వినయం.
అతికినట్లున్న వినయం. నేననుకున్నాను, ఎంత ప్రియమైన ముఖం. ఆమెను నేనెక్కడైనా చిత్రాల్లో చూశానా, టెలివిజన్లో? అడిగే ధైర్యం నేను చేయలేదు. నిశ్శబ్దంగా మేము పైకి వెళ్ళాం. ఆమె నా భుజాల వరకు వచ్చేంత ఎత్తులో ఉంది. బంగారు రంగు వెంట్రుకలు ఎర్రని కాపు క్రింది నుండి సుళ్ళు తిరుగుతూ జారుతున్నాయి. ఒక సినిమా కథానాయికల బట్టలు ధరించలేదు. లేత రంగు పనితనం కల షర్టు, నావికాదళపు కోటు దానిని కప్పి ఉంచింది. మిగతా భాగాన్ని బ్లూ జీన్స్ ప్యాంటు, తోలు చుట్టూ. ఎంత అందమైన ముఖం! ఆమె ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైనా చిత్ర నిర్మాణం కోసం వచ్చిందేమో నేను అనుకున్నాను. ఆమె ఆ నిర్మాణ సభ్యులతో ఒక సాంకేతిక నిపుణురాలేమో. ఇది ఎంత సంతోషంగా ఉంది. ఆమెకు తెలుసుకోవటం అయితే ఆమె చాలా దూరం. ఇది చాలా ఆసక్తికరంగా లేదు రిచర్డ్? ఆమె నీకు ఎంత అందనంత దూరంలో ఉంది. మీరు ఇద్దరూ 30 అంగుళాల దూరంలోనే ఉన్నారు. అక్కడ ఏ మార్గం లేదు ఆ అగాధాన్ని పూడ్చేందుకు. హలో అనే వంతెనను నిర్మించు. ఒకవేళ మనమే కేవలం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి. నేను అనుకున్నాను, ఒకవేళ కేవలం ఈ ప్రపంచంలో ఎప్పుడైనా కలవని వారు కలిస్తే నీ అందం నా మనస్సుకి నచ్చింది, నన్ను కదిలించారు, నేను మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నా అంటారు. ఆ భావంతో లేదు కృతజ్ఞతలు. ఒకవేళ ఆ నచ్చిన వారు పరస్పరం అర్థం చేసుకోకుంటేనో. అయినా ఈ ప్రపంచం ఇలా ఇంకా తయారు కాలేదు. నిమిషం ప్రయాణం ఒక్క మాట కూడా లేకుండానే గడిచింది. సున్నితంగా మెత్తగా ఎలివేటర్ తలుపు తెరుచుకుంది. కృతజ్ఞతలు ఆమె చెప్పింది. చకచక బయటకు వచ్చి పరుగులాంటి నడకతో హాలు గుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. గది తలుపు తెరిచింది. అందులో ప్రవేశించింది. ఆమె వెనుకే తలుపు మూసుకుంది. నన్ను ఆ కారిడార్లో ఒంటరిగా వదిలేసి. నేను ఆశిస్తున్నాను నీవు నన్ను వదిలి వెళ్ళొద్దని. నేను అనుకున్నాను. నా గదిలోకి ప్రవేశించాను. ఆమె గదికి 2 తలుపులకు ఈవలది నాది. నేను ఆశిస్తున్నాను నీవు నన్ను వదిలి దూరంగా వెళ్ళకు. నా గుర్రాన్ని కదిలిస్తూ నేను ఒత్తిడిని చదరంగం బల్లపై ప్రవేశపెట్టాను. క్రూరంగా ఆమెను అటాక్ చేసేందుకు. ఆమెకు ఒక లాభదాయకమైన ఉపాయం ఉంది. అయితే ఆమె గెలవలేదు ఇప్పటికీ. అయితే మాత్రం నేను అనుకున్నాను, నేను ఒక పావును కదిపి ఇంకా ఆమె కళ్ళలోకి మరోసారి చూశాను. అందంతో కూడిన ప్రశాంతతతో. కొత్తగా నా ఎత్తుగడకు రెప్పలు కొట్టుకోవడం లేదు. ఆ ఎలివేటర్లో మేము కలిసిన 1 సంవత్సరం తర్వాత నేను ఆ చిత్ర దర్శకునిపై కోర్టులో దావా వేయటం జరిగింది. నా ఒప్పందం లేకుండా దాని కథ సంభాషణలో అతను కొన్ని మార్పులు చేశాడని. అంతేకాక అతను కోర్టు వద్దకు నా పేరును వినియోగించుకుని కొంత చండాలమైన మార్పును చేశాడని పిలువబడ్డాడు. నేను అతనితో సూటిగా అసలు ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు గట్టిగానే సామాగ్రిని నాశనం చేశాను. మా ఇద్దరి మధ్య రాయభారం చేసేందుకు ఒక మధ్యవర్తిని కూడా పెట్టుకోవలసి వచ్చింది మాట్లాడేందుకు. ఆ మధ్యవర్తి నటి లెస్లీ ప్యారిష్ వైపుకు తిరిగింది. ఎవరైతే ఆ రోజు పరిగెత్తుకు వచ్చి లాబీ నుండి 3వ అంతస్తు వరకు నాతో కూడా వచ్చిందో ఆమెని ఆగ్రహము కరిగిపోయింది. ఆమెతో మాట్లాడేసరికి ఆమె చాలా ప్రశాంతంగా ఉన్న కారణంగా ఆమె నేను ఒక్కసారిగా నమ్మేశాను. ఇప్పుడు హాలీవుడ్ ఒక సరికొత్త పుస్తకాన్ని సినిమాగా మార్చాలని కోరుకుంటోంది. నేను ఖండించాను. నేను అంతకుముందు ఇచ్చిన కథ తెరపైకి వచ్చేసరికి ఏ విధంగా నాశనమైందో చూసి, ఒకవేళ దాన్ని తయారు చేయాలంటే నా సొంత కంపెనీ ద్వారా తయారు చేస్తే అది చాలా ఉత్తమం కదా అనిపించింది. హాలీవుడ్లో నేను నమ్మేవారిలో లెస్లీ ఒక వ్యక్తి. ఇంకా నేను లాస్ ఏంజల్స్ ఎగిరి వెళ్ళాను ఆమెతో ఒకసారి మాట్లాడటానికి. అక్కడ ఒక్క ప్రక్కగా ఆమె ఆఫీసు రూములో ఒక చదరంగం బల్ల ఉంది. ఆఫీసుల్లో చదరంగం ఉంచటం ఒక అలంకరించేవాడి పిచ్చి ఊహ. అలంకారం కోసం రాణితో, బిషప్తో, పావులతో సరికాని ప్రదేశాలు వాటిని ఉంచటం ఒక అలంకార ప్రక్రియ. ఈ ఉంచటం అన్నది ఒక చెక్కతో నిర్మితమైనది కాచుకొని ఉన్నట్లుగా ఉంది. 14 అంగుళాల బల్లపైన 3.5 అంగుళాల రాజు తెల్లని గడిలో ఆటగాడి కుడి చేతి వైపు
గుర్రాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. త్వరగా ఒక ఆట ఆడే సమయం ఉందా నేను అన్నాను ఆమెతో కలిసిన మీటింగు పూర్తయ్యాక. నేను ఆ పట్టణంలో మంచి చదరంగం ఆటగాడిని కాదు, అలాగని చండాలపు ఆటగాడిని కాను. దీనిని నా 7 సంవత్సరాల వయసు నుండి ఆ చదరంగం బల్లపైన ఒక విధమైన గర్వంతో కూడిన విశ్వాసంతో ఆడుతున్నాను. ఆమె తన గడియారాన్ని చూసుకుంది. సరే అంది. అది ఆమె గెలిచేందుకు చేసిన ప్రయత్నం నన్ను చల్లబరిచింది. ఆ విధంగా ఆమె గెలిచింది. ఆమె చదరంగపు బల్లపై ఉపయోగించే ఆలోచన విధానం నాకు నచ్చింది. ఇంకా మరలా వెచ్చగా ఆ ఆకర్షణ నాలో ఆపై ప్రవేశించింది. మరలా కలిసినప్పుడు మేము ఆడిన 3 ఆటల్లో 2 మంచిగా ఆడాం. ఆ తర్వాత నెలలో మేము మా కార్పొరేషన్ను స్థాపించాం. ఆమె ఎలా చాలా తక్కువ ప్రమాదభరితంగా మేము చిత్రీకరించే మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా మేము 11 ఆటల్లో 6 ఆటలు బాగా ఆడాం. ఇంకా తర్వాత కలుసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. నేను నా కొత్త విమానానికి అంకితమయ్యాను. అది 8 టన్నులు పాత ఎయిర్ ఫోర్స్లోని జెట్ ట్రైనర్. 35,000 అడుగుల ఎత్తుకు ఎగరవచ్చు. ఫ్లోరిడా నుండి జెట్ 50 లాస్ ఏంజల్స్కి ఒకరోజు లెస్లీతో చదరంగంలో గడిపేందుకు వెళ్ళాను. మా ఆటలో ఇంకా తక్కువగా ఆటగాళ్ళ ఆటగా ఉండటం తగ్గింది. మాటలు అందులో తావు చేసుకున్నాయి. కుకీస్ ఇంకా పాలు కూడా బల్లపైకి చేరసాగాయి. రిచార్డ్, నువ్వు పశువి. ఆమె కోపంతో కనుబొమ్మలు విరిచి పావుల వైపు చూసింది. నిజంగా ఆమె వైపు చదరంగపు ఎత్తుగడల్లో ఇబ్బంది తలెత్తింది. అవును నేను అన్నాను గర్వంగా. నేను తెలివైన పశువుని. అయినా గుర్రముతో పగ ఆమె అన్నది. బిషప్తో పగ ఇంకా నీ రాణిని రక్షించుకో. అదేమైనా మంచి ఎత్తుగడేనా? నా ముఖంలో రక్తమంతా ఒక్కసారిగా ఇంకిపోయింది. ఎత్తుగడను నేను ఊహించాను. నీ రాణిని రక్షించుకో, అది ఆశ్చర్యకరం, ముచ్చటైన వాస్తవం నేనన్నాను. సంవత్సరాల తరబడి నేను నేర్చుకున్న హఠాత్తు నిర్ణయాల నేర్పరితనం నన్ను కారణాల్లోకి తోసింది. నాకు మంచిదే. అక్కడ ఒక ఎత్తు ఏర్పాటై ఉంది. ఇది చాలా బాగుంది. అయితే నేను నీడల వెనకాలే ఉండాల్సి ఉంటుంది. ఎలాగైనా నీడలాగే ఎంఎస్ ప్యారిష్ ఆ పశువును తప్పించేసింది. ఒక్కోసారి ఆ పశువు స్వేచ్ఛగా మెలిపెడుతుంది. ఇతరులతో అతను గుంపుగూడి ఒక చదరంగపు తాటకట్టును చేసేస్తారు. కేవలం తిరిగి పుట్టేందుకు పాకానికి వస్తే తర్వాత మరోసారి ప్రయత్నించి ఆమెను ముగ్గులోకి దించేందుకు పట్టుకునేవాడు. ఏమి ఈ కొత్తదైన రసవాదం మా ఇద్దరి మధ్య? నేను నమ్ముతున్నాను అది ఆమె ఒక వేరైన పురుషులను తన శృంగారానికి. ఏమి ఈ క్రొత్తదైన రసవాదం మా ఇద్దరి మధ్య? నేను నమ్ముతున్నాను అది ఆమె ఒక వేరైన పురుషులను తన శృంగారానికి కోరుతుందేమో. నేను నాకు కావలసిన స్త్రీ కోసం చూసినట్లుగా అనుకోవటమే చాలు. మాలో ఎవ్వరూ అహంకరించకుండా ఎవరికి వారిని అపరిమితంగా ఇతరుల స్వతంత్రమును గౌరవించటానికి. ఒకసారి చదరంగం నడుమ ఆమె అన్నది, నేను చూడవలసిన ఒక చిత్రం ఈరోజు రాత్రి అకాడమీలో ప్రదర్శితమవుతోంది. ఆ దర్శకుడు మనం ఆలోచించేందుకు కావలసినంత మంచిని చూపాడు. నాతో రావటానికి ఇష్టమేనా? ప్రేమించేందుకు నేనన్నాను ఎరుక లేకుండా, నా ఎత్తుగడను ఆమె రాజు ప్రక్కనుండే ఆక్రమిస్తూ. నేనెన్నడూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లోని థియేటర్లోకి వెళ్ళలేదు. నేను భవంతులపై నుండి ఎగిరే వెళ్ళే నడిపించే సౌందర్యంలో పట్టుబడి ఉన్నాను. అయితే ఇక్కడ నేను లోపల ఉన్నాను. కొత్త సినిమాను చలనచిత్ర నటుల సమూహంతో కలిసి చూస్తూ ఎంత వ్యతిరేకం నేను అనుకున్నాను. నా సామాన్యమైన బయట ఎగిరే జీవితం ఒక్కసారిగా హాలీవుడ్ లోపలికి ఒక పుస్తకం ఇంకా స్నేహం ద్వారా ఎవరైతే నాకు ఇష్టమైన ఆటలో కూడా నాతో పోటీ పడగల వారి ద్వారా. మూవీ తర్వాత ఆమె తూర్పు శాంతా మోనికా బౌలే వరుడుకు తన కారును నడిపించి ఆ వెన్నెల్లో నేను ఉద్రేకపూర్వకంగా బిగిసిపోయాను. లెస్లీ, నీవు జాగ్రత్త తీసుకుంటావా?
ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అంది, నేను దీని గురించి జాగ్రత్త తీసుకోవాలి. లెస్లీ, నీవు జాగ్రత్త తీసుకుంటావా? ఒక వేడి అర్థం లేని ఆదివారము. ఆమె మళ్ళీ అడిగింది, ఒక ఏమిటి? వేడి అర్థం లేని ఆదివారం. ఇంకా ఒకసారి చదరంగానికి ఏమి నీతి బాహ్య ఆలోచన? ఆమె అంది, ఆ వేడి అర్థం లేని నేను అనుకుంటున్నాను, నీవు గుర్తించలేదా? అది నేను మొలకెత్తిన విత్తనాలు, ఇంకా పచ్చి కూరగాయలు, యోగార్డ్, చక్కెరతో తోడుపెట్టిన పెరుగు, ఇంకా కేవలం ఎప్పుడైనా చదరంగపు పానకంపైనే ఆధారపడి జీవిస్తున్నానని గుర్తించాను. అందుకే ఎందుకు నీకు ఆట విడుపు అవసరం ఉండదని. ఎంతకాలం ఇలా? గొప్పగా యోచించు ఇప్పుడు. ఒకవేళ అది గడిచిన వారము అయితే నీవు గడిచిన వారమని చెప్పు. గడిచిన వారము, గడిచిన సంవత్సరం నేను నీకు సండీస్ తినే దానిలా కనిపిస్తున్నానా? నా వైపు చూడు. మొట్టమొదటిసారిగా నేనన్నాను, వెనక్కి కూర్చుని నేను ఎందుకు బాగా హతాశుడవుతాను పురుషుడు అనే దాన్ని కనుగొని ఒక్కసారిగా చూశాను. ఇక్కడ ఒక అసామాన్యమైన ఆకర్షణీయమైన స్త్రీ ఉంది. అక్కడ ఆ ఆలోచన ఒక మనోహరమైన ముఖాన్ని చిత్రీకరించి, ఒక శరీరాన్ని కూడా చిత్రీకరించి రెండింటినీ కలిపింది. నెలల నుండి ఆమెను నేను ఎరుగుదును. ఆమె ఒక ఆకర్షణీయమైన శరీరరహిత దేవత. ఆ మనసు అది పోటీతత్వంతో నాట్యం చేస్తుంది. ఛాయాచిత్ర నిర్మాణంలో ఒక రెఫరెన్స్ పుస్తకం, శాస్త్రీయ సంగీతము, రాజకీయాలు మొదలైన వాటి సంపూర్ణ చిత్రము. మంచిది, నీవు చెప్పగలవా నేను సండీస్ మీద జీవిస్తున్నానని? ఆహా, ఏమందం! అలాగంటే లేదు. దాని జవాబు సంపూర్ణంగా కాదు. అది వేడి ఆట విడుపుల శరీరం. నన్ను దీని గురించి చెప్పని ఆకారాన్ని నేను సిగ్గుపడ్డాను. ఎంత మూర్ఖపు విషయం నేననుకున్నాను. ఒక ఎదిగిన పురుషుడికి రిచర్డ్, త్వరగా విషయాన్ని ప్రక్కదారి పట్టించు. ఒక చిన్న సాండీ, నేను ఒత్తి పలికాను. అదేమీ హాని చేయదు, అది ఆనందాన్ని ఇస్తుంది. నీవు కనుక ఒక మలుపు తీసుకుంటే అక్కడ ఆ ట్రాఫిక్లో నుండి మనం మన చేతులలో ఒక జత వేడివేడి ఫజ్జన్ని చిన్ననాటిని ఇప్పుడు పొందుదామా? ఆమె నా వైపు చూసి ఒక నవ్వు విసిరింది. అది నాకు మన స్నేహం పదిలంగానే ఉంటుందన్న విశ్వాసాన్ని కలిగించింది. ఆమెకు తెలుసు అది నేను గుర్తించాను. ఆమె శరీరం మొదటిసారి ఇంకా ఆమె మనసు పెట్టలేదు. అయితే ఆమె పురుష స్నేహితులు నేను అనుకున్నాను మనసులో వాస్తవంగా ఇంకా అది సమస్యలను కల్పించవచ్చని. ఏ చర్చ లేకుండా ఆమెకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను ఆలోచనల్లోంచి ఆమె శరీరాన్ని గురించిన ఆలోచనను తుడిచేశాను. ఒక స్నేహము ఇంకా వ్యాపార భాగస్వామ్యం నాకు అవసరం ఉంది. లెస్లీ ప్యారిస్ ఆమె ఉండే విధంగానే ఉండని. రిచర్డ్, నీకు నాతో ఎగిరేందుకు సమయం ఉందా? నీకు మరి అతను అన్నాడు. అప్పటికే అతను శ్వాస లేకుండా తనకు తాను నిలిచాడు. నీవు కోరుకుంటున్నావా? నేను నా భార్య వైపు తిరిగాను. నేను చూసిన దానిలోని స్టార్ట్ చేసిన పైలట్ల మట్టి మరకలలో మెరిసిపోతూ ఆమె నవ్వింది. కన్నీటి చుక్కలు మెరుస్తూ ఉండగా రిచ్చి వాళ్ళు దానిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రేమతో వారిని ఆశీర్వదించు.